నేను మా రిక్కీ కోసం ఇక్కడ రాగి మాల్ట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా రిక్కీకి ప్రతిరోజు ఈవినింగ్ టైంలో మిల్క్ ఇస్తూ ఉంటాను కదా, అయితే మా రిక్కీ వీక్లీ 2 times అయినా ఆ మిల్క్ని స్కిప్ చేస్తూ ఉంటాడనమాట. ఏమో మరి రోజు మిల్క్ తాగడం మా వాడికి కూడా బోర్ కొట్టిందో ఏంటో అనేసి నేను కూడా ఎందుకులే వాడిని ఇబ్బంది పెట్టడం అని ఈరోజు రాగి మాల్ట్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. మా రిక్కీ అయితే చాలా ఇష్టంగా తాగాడు ఈరోజు. మనం ఇంట్లోనే రాగి మాల్ట్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి, అలాగే పిల్లలకి ఇది చాలా హెల్దీ కూడా. సో రాగి మాల్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ని బాగా మరిగించుకోవాలన్నమాట. తర్వాత మరొక గిన్నె తీసుకొని అందులో 2 spoons రాగి పిండిలో కొంచెం వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా కలుపుకొని మనం స్టవ్ మీద మరిగించుకున్న వాటర్లో ఈ రాగి పిండిని అయితే వేసుకోవాలన్నమాట. ఈ రాగి పిండిని వేసుకున్న తర్వాత మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. తర్వాత అందులో 1 teaspoon బెల్లం యాడ్ చేసుకొని కాచి చల్లార్చిన పాలు 1/2 టీ గ్లాస్ వరకు యాడ్ చేసుకొని ఒక 10 minutes లో ఫ్లేమ్లో మరిగించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే రాగి మాల్ట్ రెడీ.